చుండ్రు సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: పారిజాతం గింజలు, వేపాకు, అతి మధురం, కరక్కాయ, ఉసిరికాయ, కొబ్బరి నూనె. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగే తయారు చేద్దామా. మరి ముందు స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టండి. మరి యాజ్ యూజువల్ నీళ్ళు పోయాలి. ఓకే. అంటే మేము సుమారుగా వేస్తాం, ఎప్పట్లానే గుర్తుపెట్టుకుని మీరు ఒక 2 లీటర్ల నీళ్ళని పోసుకోండి కడాయిలో. ఇప్పుడు 2 లీటర్ల నీళ్ళల్లో సుమారుగా ఒక 1/2 కిలో అంటే 1/2 లీటరు కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి మనం. అంటే 8వ వంతు కొబ్బరి నూనె వేస్తున్నాము. సో 250 గ్రాముల కొబ్బరి నూనె అయితే కనుక 2 లీటర్ల నీళ్లు అందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా వరుసగా ఇందులో వేసుకునేటువంటి మూలికలను కూడా చెప్పుకుంటూ కలుపుకుందాం. ఓకే. మొట్టమొదటిది ఉసిరికాయ. ఈ ఉసిరికాయని ఎండబెట్టినటువంటి దాన్ని వాడుతున్నాం. ఉసిరికాయ చాలా మంచి హెయిర్ టానిక్, వెంట్రుకలను చక్కగా మృదువుగా ఉండేలాగా చేస్తుంది. అలాగే వెంట్రుకలకి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడి ఆ మాడు మీద అక్కడ అంతా పొట్టులాగా రేగుతూ ఉంటుంది కదా, అది రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఓకే. మీరు కొలత ప్రకారం రాసుకోండి, మేము కొద్ది కొద్దిగా వేసి చూపిస్తాము. కొంచెం ఒక పెద్ద చెంచాడు వేయండి ఇందులో. తర్వాతది కరక్కాయ చూర్ణాన్ని తీసుకోవాలి. కరక్కాయ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి డాండ్రఫ్ అది ఉన్నప్పుడు ఒక రకమైన జిడ్డుతనం అది ఉండి అక్కడ స్టిక్కీగా ఉంటుంది డాండ్రఫ్. అలాంటిదంతా కూడా తగ్గించడానికి కరక్కాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కరక్కాయని పొడి చేసినటువంటి దాన్ని దీన్ని కూడా మనం ఇందాక ఉసిరి పొడి ఎంత వేసామో అంతే పరిమాణంలో వేసుకోవాలి. ఇందాక ఉసిరి కూడా మనం 50 గ్రాములు వేసాం కనుక కరక్కాయ చూర్ణం కూడా 50 గ్రాములు వేసుకోండి. తర్వాతది వేపాకు చూర్ణం. వేపాకు కూడా ఏంటంటే దానిలో ఉండే చేదు గుణం వల్ల డాండ్రఫ్ తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే జిడ్డుగా ఉండి స్టిక్కీగా ఉండేటువంటి డాండ్రఫ్ ఉంటే కనుక వేపాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎండబెట్టిన వేపాకుల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం ఇందాకట్లాగానే ఉసిరి పొడి కరక్కాయ పొడి ఎంత వేసామో ఈ వేపాకు పొడి కూడా అంతే వేద్దాం. తర్వాతది ఎస్టి మధు, అతి మధురం అని కూడా అంటూ ఉంటారు. ఈ అతి మధురం కూడా మంచి హెయిర్ టానిక్లా ఉపయోగపడుతుంది. ఇది కూడా డాండ్రఫ్ తగ్గడానికి చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది కదా, అది తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మిగతా వాటితో సమానంగా 50 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి దీన్ని. అంటే ఎస్టిమధు చూర్ణాన్ని కూడా మనం ఇందాకట్లానే ఒక చెంచాడు ఎస్టిమధు చూర్ణాన్ని వేద్దాం. మనం ఇందులో వేసుకుంటున్నటువంటి ఆఖరి మూలిక పారిజాతం గింజలు. ఇది చాలా ముఖ్యమైన మూలిక. అంటే ఈ చుండ్రు తగ్గించడానికి పారిజాతం గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. గింజల్ని ఎండబెట్టినటువంటి అంటే ఎండిన గింజల చూర్ణాన్ని కూడా సమానంగా 50 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. సో ఈ చూర్ణాన్ని కూడా ఒక చెంచాడు ఇందులో వేద్దాము. ఇప్పుడు మనం అన్ని చూర్ణాలు ఇందులో వేసాము, కొబ్బరి నూనె ఉంది, తర్వాత నీళ్ళు కూడా పోసాము, అన్నీ కలిపేసాం కదా. ఇప్పుడు వీటిని సన్నటి మంట మీద చాలా ఓర్పుగా నెమ్మదిగా మరిగించుకోవాలి. మనకి ఎప్పుడు గుర్తుంటుంది కదా, మరిగించటం అంటే పూర్తిగా నీరంతా ఎగిరిపోయి నూనె మాత్రం మిగిలాలి, అంతవరకు సన్నటి మంట మీద కాచుకుంటూ ఉండాలి దాన్ని. ఇప్పుడు మనకి బాగా కాగిపోయి నీళ్ళన్నీ పోయి ఓన్లీ నూనె వరకు మిగిలింది కదా, మనం ఎంత పోసామో మనకు తెలుస్తుంది సుమారుగా ఎంత అని. ఈ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఆపేసుకుని మనం వడపోసేసుకోవాలి. మనం వడగట్టుకున్నటువంటి ఇది ఔషధ తైలమే మనం చుండ్రు సమస్యకు వాడేటువంటి ఔషధం అన్నమాట. ఓకే. ఎప్పుడెప్పుడు వాడాలంటారు దీన్ని? ఎలాగంటే ఇప్పుడు చుండ్రు సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, రేపు ఉదయం తలంటు పోసుకుంటారంటే ముందు రోజు రాత్రి ఈ తైలాన్ని మాడు మొత్తం అంతా చక్కగా నీట్గా మసాజ్ చేసి ఉంచుకొని మర్నాడు ఉదయం
తలంటి పోసుకోవాలి. అలా కుదరలేదు అనుకోండి, ముందు రోజు రాత్రి రాసుకుని వీలు పడకపోతే కనీసం 1-2 గంటల ముందు తలకి బాగా మర్దన చేసుకుని తర్వాత తలంటి పోసుకుంటూ ఉండాలి. అలా ఈ విధంగా వారంలో 2 రోజులు కనుక ఈ తైలంతో మర్దన చేసుకుని తలంటి పోసుకుంటూ ఉన్నట్టయితే ఈ చుండ్రు సమస్య చక్కగా పరిష్కారం అవుతుంది.